పాకిస్తాన్ రక్తం నీకు రేవంత్ రెడ్డి గ్రేట్గా ఫీల్ అవుతాడు అన్న దాంట్లో. అంటే ప్రవహిస్తే నువ్వు వెంటనే విచారణ జరుపు. ఈ ట్విట్టర్ టెలిగ్రామ్ తీసుకెళ్ళిపోయి లోపలి 3rd డిగ్రీ చేసి కొట్టు, అప్పుడు విషయం బయటకు వస్తుంది. రావాలనేనా మన గది చెప్పక ఇక్కడికి వచ్చి ఏదో పోయి నేనట పోయట ఇంకా గుండె పట్టిస్తాను అక్కడికి బోరబండలో ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు 10 సంవత్సరాలు వీకిరు తెలంగాణలో. ఏం వీకిరంటే పోయి పైసలు సంపాదించుకున్నారు. బోరబండలో జూనియర్ కాలేజ్ పెట్టిస్తాన్నారు లేదా? పెట్టించిరా ఈ బస్టాండ్ దగ్గర బస్టాండ్ చౌరస్తా మొత్తం ఇల్లు కోటరు లేదా? రోడ్డు వెడల్పు వేస్తాను లేదా? చేసిరా మరి? ఆడ ఎంఏ పేటర్ ఫస్ట్ ఇయర్ ఇల్లుంది కాబట్టి వాడి వాని సంకనగిరి బీఆర్ఎస్తున్నది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు సంకనెత్తున్నారు. వాని షాపు ఉందని చెప్పి తమ పేదోళ్ళ ఇల్లు షాపులు నిలబట్టి ఆ రోడ్డును మాత్రం వెడల్పు వేస్తలేరన్న. దీపక్ రెడ్డి గెలిపిన పిల్లల బుల్డోజర్ వ్యక్తి మన షాపు కొట్టుకుంటున్నారు. పక్కా కొడతా. వినాయక్ మధురా నగర్ నుంచి వినాయక్ నగర్ దాకా ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుందన్నా? ట్రాఫిక్ జామ్ అవుతలేదా? దీని గురించి మాట్లాడమంటే దాని గురించి మాట్లాడక నేనంటే గుళ్ళు కడుతున్నట్ట వాడు సమాధులు కడుతున్నట్టాడు. ఏమంటానంటే సొంత పైసలు పెట్టి తుర్కోలకు సమాధులు కట్టిస్తాడట. గీడ హిందువుల శ్మశాన వాటిక ఉన్నది, దానిలో నీళ్ళు లేవు, కరెంటు లేదు, దానిలో బోరింగ్ లేదు. దాని గురించి మాట్లాడాడట. ఆడికి పోయి మాట్లాడతాడట. ఇలా 10 సంవత్సరాలు ఒక్క కనీసం డబుల్ బెడ్రూమ్ వేయలే. నరేంద్ర మోడీ గారిని బిందించినాక 2,40,000 ఇల్లు నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. ఇవాళ జుబ్లీస్ కు ఎందుకు ఇయ్యలేదో బీఆర్ఎస్ గల్ల పట్టి తీసి లాకి చెంపమ్మికలు కొట్టండి. 80 డబుల్ బెడ్రూమ్ ఎందుకు వెళ్ళారా చెప్పండి? 2,40,000 ఇల్లు ఇస్తే మీకు ఒక్క ఇల్లు ఇవ్వలే. వాళ్ళు మీకు ఇచ్చే రేషన్ బియ్యం మనం ఇస్తున్నాం అక్క. రేషన్ బియ్యం మీకు ఇచ్చే పెన్షన్ పైసలు మనవి. ఇలా ఏం చేస్తా ఇలా చేసేది మనమైతే ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసి గేమ్ ఆడుతున్నారు. కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్లు చంపారు. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కేసు వాళ్ళు వేసి ఫోన్ ట్యాపింగ్ చేసిరు. డ్రగ్స్ కేసు చేసింది వాళ్ళే. అన్ని పొట్టు పైసలు సంపాదించుకుంటే తప్ప ఈ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ వాళ్ళు చేసిందే లేదు, వాళ్ళు పీకిందే లేదు. అందుకే వాళ్ళని ఫామ్ హౌస్ పరిమితం చేస్తాం. ఇవాళ మళ్ళీ ఏమైంది? ఇలా పరిస్థితి ఏమైంది? ఏనుగులు మింగటాడు పోయి పీనుగులు మింగటాడు వచ్చిండు. రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు. ఏం చేసిండు? రాగానే 2,500 రూపాయలు ఇస్తాడు. ఇచ్చిండా? తులం బంగారం ఇచ్చిండా? మీకు గొలుసు వాళ్ళ బంగారం మెల్లంగా ఈ జూబ్లీస్ కాంగ్రెస్ వాడు గెలిచిందనుకో ఆ ఎంఏం పార్టీలు అంత చేంజ్ డాన్స్ అందరూ కూడా అంత ఎత్తుకుపోతారు. ఎంఏం పార్టీలు తులం బంగారం ఇయ్యడానికి. ఎందుకంటే నేను ఒక మంత్రి చెప్పిండు. ఏం చెప్పింది తెలుసా? అప్పుడు ఇద్దామనుకున్నా మేము 50,000 కదా, ఇప్పుడు 1,00,000 రియాలిటీగా 1,00,000 రియాలిటీగా వాడు ఇచ్చుడు పక్కన పెట్టు. మీరు వాడు కాంగ్రెస్ వాడు గెలిస్తే మీకు ఉన్న బంగారం మూసుకుపోతున్నారు. వాళ్ళు 4,000 రూపాయలు ఆ పెన్షన్ ఇచ్చిర్రా అక్క? ఇచ్చిర్రా? ఇల్లు ఇచ్చిండ్రా? ఇలా ఏం ఇయ్యలే కానీ మళ్ళీ ఏం చేసిండు రేవంత్ రెడ్డి సార్ 100 రోజుల్లో ఇస్తాడు. ఒక్కటి ఇయ్యలే. ఇక మళ్ళీ ఏమన్నాడు? నేను రాగానే కేసీఆర్ సంగతి చెప్తే కేసీఆర్ కుటుంబాన్ని జైలు పంపిండా. 1,00,000 కోట్ల అవినీతి అన్నాడు. ఎన్నికల ముందేమో 1,00,000 కోట్ల అవినీతి కాళేశ్వరంలో జరిగింది అని చెప్పి అన్నాడు. ఎవరన్నారు? రేవంత్ రెడ్డి సార్ అన్నాడు. మేమన్నాం మా కిషన్ సార్ అన్నాడు సిబిఐ ఎంక్వైరీకి మేము కేసు ఎంక్వైరీ చేస్తాము అన్నాడు. ఇలా 1,00,000 కోట్ల మీద విచారణ జరగాల లేదా? ఇలా అసెంబ్లీలో తీర్మానం ఏం రాసిందంటే సిబిఐకి లేక ఏం రాసిందంటే కాళేశ్వరం పేరు ఎట్లే మేడిగడ్డ మీద విచారణ జరపండి, దాన్ని 9,000 కోట్ల స్కామ్ మాత్రమే జరిగింది అంటున్నాడు. నేను అంటున్నా రేవంత్ రెడ్డి సార్ను 1,00,000 కోట్ల స్కామ్ జరిగిందా? 9,000 కోట్ల స్కామ్ జరిగిందా? 1,00,000 కోట్ల మీద విచారణ జరపాలని లెటర్ రాస్తావా? 9,000 కోట్ల రూపాయల విచారణ జరపాలని రాస్తావా? ఇలా వీళ్ళు వాళ్ళకొటే అన్న, వీళ్ళు వాళ్ళకొటే. డ్రగ్స్ కేసు ఏమైంది? కార్ రేస్ ఏమైంది? ఫామ్ హౌస్ కేసు ఏమైంది? విద్యుత్ కొనుగోళ్ల కేసు ఏమైంది? కాళేశ్వరం కేసు ఏమైంది? ఇన్ని కేసులైతే ఒక్క కేసు కూడా కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే ప్రయత్నం ఇలా రేవంత్ రెడ్డి చేస్తలేదంటే వీళ్ళు వాళ్ళు ఒకటేనా? వీళ్ళు వాళ్ళు ఒకటే కాబట్టే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసి దేశంలో అధికారం ప్రతిపక్షం కలిసి దోసుకున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే
అది తెలంగాణ రాష్ట్రమే. వీళ్ళు వాళ్ళు కలిసి వాళ్ళు తెలంగాణను దోసుకుంటున్నారు. ఇవాళ అభివృద్ధి గురించి మేము మాట్లాడుతున్నాం. ఇవాళ హైదరాబాద్ RRR తో పాటు బస్తీ దవాఖానతో పాటు ఇవాళ హైదరాబాద్ అభివృద్ధి చెందుతుందంటే, అభివృద్ధి చెందే విధంగా ముందుకు పోతుందంటే నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పైసలు తప్ప ఒక్క పైసా ఈ హైదరాబాద్ అభివృద్ధికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ గతంలో BRS పార్టీ ప్రభుత్వం కానీ ఒక్క పైసా లేదన్న విషయం వాస్తవం. నేను సవాల్ చేస్తున్నా, ప్రతి పైసా లెక్క తీసుకొని వస్తాం. అడ్రస్, టైం, డేట్ డిసైడ్ హైదరాబాద్ అభివృద్ధి ఎవరి వల్ల జరిగిందో ఇలా మేము చేయడానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని ఒక్కసారి గుర్తు చేస్తున్నాం. మేము అభివృద్ధి గురించి మాట్లాడితే వాళ్ళేమో మతం గురించి మాట్లాడుతున్నారు. అన్న 30% ఉన్నారట వాళ్ళు. 30% ఉంటే మా అక్క చెప్పింది 1,00,000 ఓట్ల కోసం మా రామచంద్ర గారికి అంటే సపోజ్ స్వాగతం పలికారన్న. మన 1,00,000 ఓట్లు అన్నా వాళ్ళు. ఎన్ని ఓట్లు మన ఎన్నన్నా ఇవాళ అక్బరుద్దీన్ ఓవైసీ ఎవరో తెలుసా అన్న? రెడ్డి అయినా రావేనా మా సంఖ నాకాల్సిందే, నా ఇంకా రావాల్సిందే అన్నాడు. వీళ్ళ బతికెక్కడా నా బతుకు. ఇద్దరు బాయలేదనుకోవాలి కాంగ్రెస్ వాళ్ళు BRS పోయి చి ఇదేం బతుకన్నా వీళ్ళది. వాడు గంత ఘోరంగా మాట్లాడితే అంతకుముందు వాడు ఆడవాడాడు, ఇప్పుడు వీని సంఖ్య వచ్చింది. ఆయన నేను రాంగ చూపెట్టిన ఇంతకుముందు ఫోటో చూపెట్టాను ఒక ఆయన. ఏ ఫోటో ఉంది ఇంతకుముందు ఫోటో చూపెట్టారు ఒక ఆయన. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టోపీ పెట్టుకున్నాడు, ముఖ్యమంత్రి టోపీ పెట్టుకున్నాడు. అటు పక్కన జరుగుతున్నాడు, అడిగి నవ్వుతాడు. ఏంటంటే వీళ్ళు పగటి పిచ్చగాలి, వీళ్ళు పగటి వేషాలు కొత్త పిచ్చగాలి. వీళ్ళే మనుషులు రా భయ్. నేనే టోపీ పెట్టుకోలే, టోపీ పెట్టుకోవాల్సి పెట్టుకోలే, ఎవరు పెట్టుకుంటారు పెట్టుకున్నాడు టోపీ. వాడు అవుతున్నాడు, వీడు మా ఓట్ల కోసం మా చుట్టూ గిట్ల తిరుగుతారా వీళ్ళు అని కలిసాను నాకు. నేనన్నా రేవంత్ రెడ్డి ఇలా అజరుద్దీన్కి టోపీ పెట్టకుండా నువ్వు పెట్టుకున్నావు చూసినావా? నాకు వేణుమాధవి గుర్తొచ్చింది అన్న. ఇలా నీ క్యాండిడేట్ పెట్టుకున్నాడు చూసినావా? నేనంటున్నా, అరే నీకు దమ్ముంటే ఇదే హజరుద్దీన్ మా హిందువులం ఏ పండుగ చేసినా ఏ పూజ చేసినా మొట్టమొదటిసారి విఘ్నేశ్వర స్వామికి పూజ చేస్తాం. నీకు దమ్ముంటే అదే హజరుద్దీన్కి బొట్టు పెట్టి వక్రతుండ మహాకార్య సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్యేషు సర్వదా అని చెప్పి నీకు పాడిచ్చే దమ్ముందా రేవంత్ రెడ్డి అని నేనంటున్నా. నమాజ్ అవుతారన్నా నవ్వుతున్నా వాళ్ళు. వీళ్ళు ఏందో పోయి రంజాన్ రాగానే ఎన్నికలు రాగానే ఊరికే మా మసలకు వచ్చి నమాజ్ చేస్తారు. ఇఫ్తార్ విందులు మాకంటే ఎక్కువ వీళ్ళు ఇఫ్తార్ విందులు. ఇవాళ భాగ్యలక్ష్మి గురుందన్న భాగ్య